నువ్వే ఫాస్ట్. నేనే ఫాస్ట్ పోతున్నా. అన్నీ బాగున్నాయా? కావాలా మీకు? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మీకు అరకు ట్రైబల్ మ్యూజియం చూపిస్తూ ఉన్నాను. ఇది ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్గా అరకు ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్లో ఉంటుంది. అరకు చౌరస్తాలోనే అరకు ట్రైబల్ మ్యూజియం ఉంటుంది. దాని పక్క గల్లీలోనే, అంటే అరకు ట్రైబల్ మ్యూజియం రావడానికి ముందొచ్చే గల్లీ లోపలికి వెళ్తే హరిత హిల్ రిసార్ట్ ఉంటుంది. అందులోనే మేము స్టే చేసాము. అక్కడ నుంచి చూస్తే మనకి కాఫీ మ్యూజియం కనిపిస్తుంది. ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది చూసారా, ఇదే కాఫీ మ్యూజియం. దీనికి ఆపోజిట్లో మనకి ట్రైబల్ మ్యూజియం బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు కూడా. ఈ కార్ పార్కింగ్ పక్కన వెనక సైడ్ ఉంది అదే. ఇక్కడ నుంచి ఇంకా నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. మేము ఇంకా ఇక్కడ రిసార్ట్ వెకేట్ చేసి వెళ్ళిపోతూ ఉన్నాము. వెళ్ళేప్పుడు కాఫీ మ్యూజియం చూసుకొని ఆ తర్వాత ట్రైబల్ మ్యూజియం చూసుకున్నాము. ఈ కాఫీ మ్యూజియం పక్కనే బస్ స్టాప్ కూడా ఉంటుంది. మీకు వైజాగ్ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి ఇక్కడికి. మీరు వెహికల్ తీసుకొని రాకుండా ఆర్టీసీ బస్సులో హ్యాపీగా వచ్చి ఇవి చూసుకొని మళ్ళీ బస్సులో కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇంకా అలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ ట్రైబల్ మ్యూజియం కనిపిస్తూ ఉంటుంది. దీని ముందంతా కూడా మనకి బ్యాంబూ చికెన్, అలాగే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే అరకులో కనిపించేటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి. మనకి వంకాయలు కానీ, టమాటాలు కానీ, బెండకాయలు కానీ ఇవన్నీ కూడా కొంచెం సైజులో పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. అవి ఆర్గానిక్గా పండించినవంట. సో ఇంక ఇప్పుడు మనం టికెట్ తీసుకోవాలి. బయట నుంచి అయితే ఓవరాల్ వ్యూ ఇలా ఉంటుంది. ఇక్కడ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 40 రూపీస్, చిన్నపిల్లలకి 20 రూపీస్. ఇంకా ఈ ట్రైబల్ మ్యూజియం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 వరకు ఓపెన్ ఉంటుంది. సో మనకైతే ఓపిక ఉండాలి, కానీ ఎంతసేపు అయినా ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఫొటోస్ దిగడానికైతే ఇక్కడ మంచి మంచి స్పాట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా కూడా ట్రైబల్ మ్యూజియం లాంటి వాటికి వెళ్ళేప్పుడు కొంచెం మన లుక్ కూడా వాటికి తగ్గట్టుగా క్రియేట్ చేసుకుని వెళ్ళామనుకోండి, ఫొటోస్ దిగినప్పుడు వాళ్ళలో కలిసిపోయినట్టుండి చాలా బాగుంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళాం కదా, అక్కడ మ్యాచింగ్ ఇలాంటి డ్రెస్ వేసుకున్నాను నేను. అండ్ ఇప్పుడు కూడా ఈ మ్యూజియం కోసమనే ఈ డ్రెస్ వేసుకున్నాను. కొంచెం లుక్ కూడా కొంచెం ట్రైబల్ లుక్ అయితే క్రియేట్ చేశాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా హెయిర్ అలా వేసుకుంటాను, అంటే ట్రైబల్స్ ఎలా వేసుకుంటారో అలా వేసుకుంటాను. ఈ హెయిర్ స్టైల్ వచ్చేసి కాఫీ మ్యూజియం కోసం ఇలా వేసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెమైనా వేరియేషన్ ఇవ్వాలి కదా, లేదంటే మీకు బోర్ కొట్టేస్తుంది. ఏంటంటే డే 1, డే 2 ఇలా తిరుగుతూ ఉంటాం కదా, ఒక డేలో ఒక 5-6 ప్లేసెస్ కవర్ చేస్తాము. అలా కవర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు 5-6 ప్లేసెస్ నేను 5-6 వీడియోస్ లాగా పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా, అన్నీ సేమ్ డ్రెస్సెస్ అయ్యేసరికి మీకు బోర్ కొట్టేస్తుంది. సో అందుకని ఈసారి అలా కాకుండా ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క డ్రెస్ చేంజ్ చేస్తూ, హెయిర్ స్టైల్ చేంజ్ చేస్తూ మీకు బోర్ కొట్టకుండా చూసుకున్నాను. ఒక 2-3 ప్లేసెస్ మాత్రం చేంజ్ చేయడం కుదరలేదు. సో ఇంకా అందుకని అలాగే వెళ్ళాను. ఈ మ్యూజియం అయితే ఫన్ జోన్ లాగా ఉంటుంది. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది. ఇక్కడ కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే మనకి స్కై సైకిల్, జిప్ లైనర్ ఇలాంటి గేమ్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నారు. వాటి కాస్ట్ కూడా ఇక్కడ నేను మీకు మెన్షన్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇంకా ఇలా ఫ్రెండ్స్తో వస్తే ఇక్కడ కొద్దిసేపు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ టైం ఉంటే కూడా ఇవన్నిట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకటే రోజు 5-6 ప్లేసెస్ అనుకున్న వాళ్ళకి మాత్రం కుదరదు. సో మేము ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో అలా ఇక్కడంతా కవర్ చేసుకొని షూట్ చేసుకొని వెళ్ళిపోయాం మళ్ళీ వైజాగ్కి. ఈ వాటర్ గేమ్స్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా రైట్ సైడ్లో మీకు ఇలా షాప్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో చూద్దాం అలా ఏమేమి వెరైటీస్ ఉన్నాయో అండ్ కాస్ట్ ఎలా ఉందో కనుక్కుందామని వెళ్ళాను. ఏమైతే తీసుకోలేదు, ఎందుకంటే టూ మచ్ కాస్ట్ చెప్తూ ఉన్నారు. మనకి హైదరాబాద్లో ఇక్కడ వీళ్ళు చెప్పే రేటుకి హైదరాబాద్లో సగంకే వస్తుంది. అంత ఎక్కువ కాస్ట్ చెప్తూ ఉన్నారు. అందుకని నేను ఏం తీసుకోలేదు, జస్ట్ ఐటమ్స్ అన్నీ అలా చూసుకుంటూ వచ్చాను. అండ్ ఇక్కడ ఇన్ని షాప్స్ ఉన్నాయి, దగ్గర 100 వరకు ఉన్నాయి స్టాల్స్. ప్రతి స్టాల్లో కూడా సేమ్ ఐటమ్స్, సేమ్ ప్రోడక్ట్సే పెట్టుకొని ఉన్నారు వీళ్ళు. అంటే మనం ఒక షాప్ చూస్తే చాలు ఇంకా అన్ని షాపులు చూసినట్టే. ఒక్కొక్క షాప్ వాళ్ళు కొంచెం వేరియేషన్ ఇచ్చి ఉంటే ఈ షాప్లో లేని ఐటమ్స్ ఆ షాప్కి వెళ్ళి కొనుక్కుంటారు కదా. నేను అదే అడిగాను కూడా వాళ్ళని. అడిగితే వీళ్ళందరికీ ఒక హెడ్ ఉంటాడంట. వాళ్ళు సప్లై చేసినవి వీళ్ళు సేల్ చేయాలి అంతే అంట వీళ్ళ జాబు. ఇవి వీళ్ళ ఓన్ స్టాల్స్ కాదంట. అది నేను తెలుసుకున్నాను మొత్తానికి. గంటలు హారిక అవసరమే చూసుకుంటాను. వీడియోస్కి బాగుంటుంది మన కిచెన్ వీడియో కదా. లోపల సూపర్ ఉన్నాయి హారిక, లోపల బొమ్మలు వస్తున్నాయి. ఇది కూడా సేమ్ మ్యూజియంలో ఉంటుంది రేటు.
ఇస్తారేమో, తక్కువగా ఇస్తారేమో వాడు. ఫిక్స్ రేటా అండి? మీ దగ్గర ఇలా ఫ్రిడ్జ్ పెట్టుకునే మ్యాగ్నెట్స్ ఉన్నాయా? అది కుంకుమపోయండి చెప్పండి. ఎంత అది? పెద్దదైతే 120 మేడం, 60 రూపీస్ అలా ఉన్నాయి సైజుని బట్టి. ఇది 120, ఇది 30 రూపీస్, 60 రూపీస్. ఇది కూడా కుంకుమ కాదేనా? ఫేస్ ఉన్నాయి కాదా బొమ్మలా? ఇవి బాగున్నాయి వచ్చింది 2 కేజీ. తాజా ఇట్లా ఊగుతాయి చూడు, అవేనా అవి? కుండపల్లి అవి వేరు ఇట్లా. నాకైతే ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ నచ్చాయి. అంటే మనకి వుడెన్ స్పూన్స్, వుడెన్తో చేసినటువంటి కుంకుమ బర్నలు, అలాంటివి కొన్ని డిఫరెంట్ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. కాకపోతే కాస్ట్ అయితే టూ మచ్గా చెప్తున్నారు. అందుకని జస్ట్ చూసి ఏం తీసుకోకుండానే వెళ్ళిపోయాము. హైదరాబాద్లో మనకి అప్పుడప్పుడు ఎగ్జిబిషన్స్ పడుతూ ఉంటాయి కదా, నాంపల్లి ఎగ్జిబిషన్ కానీ, లేకపోతే అప్పుడప్పుడు కొన్ని కాలనీస్లో చిన్న ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటారు. అక్కడ బెటర్, ఇంకా తక్కువ కాస్ట్కి ఇస్తారు. సో అందుకని జస్ట్ అలా ఓవరాల్గా చూస్తూ మీకు కూడా చూపిస్తూ వెళ్ళాను నేను. కాఫీ మ్యూజియం వీడియో తీస్తానని చెప్పాను కదా, దీనికన్నా ముందే మేము కాఫీ మ్యూజియం చూసుకుని అక్కడి నుంచి ట్రైబల్ మ్యూజియంకి వచ్చాము. కాఫీ మ్యూజియంలో కూడా ఇక్కడున్న ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. అక్కడైతే ఇంకా ఇంతకన్నా డబుల్ కాస్ట్ ఉన్నాయి అసలు. అవి ఇంకొంచెం లైటింగ్స్లో అలా ఉండేసరికి మనకి ఇంకా హైలైట్ అయినట్టు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే సేమ్ ప్రోడక్ట్స్ అవి కూడా. సో మీరైతే ఇవి తీసుకోవాలి అని ఎవరైనా అనుకుంటే కాఫీ మ్యూజియంలో తీసుకోకండి, ట్రైబల్ మ్యూజియంకి వచ్చి ఇక్కడ తీసుకోండి. ఎక్కడికి వెళ్ళినా ఆడపిల్లలు అంటేనే షాపింగ్ కదా, అమ్మాయిలకి షాపింగ్కి ఏదో రిలేషన్ ఉంటుంది. మన కళ్ళెప్పుడు షాపింగ్ పైనే ఉంటాయి. ఇంకా నాకైతే చందు నాకు హెల్మెట్ ఇచ్చేశాడు, మా బైక్తో పాటు హెల్మెట్ వచ్చింది. ఇంకా అది అక్కడ బయట వదిలేసి వస్తే ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో అని ఇంకా నేనే క్యారీ చేస్తున్నాను అది. ఇంకా చందు నువ్వు క్యారీ చేస్తేనే వీడియో తీస్తానన్నాడు. సో అందుకని అది క్యారీ చేస్తూ తిరుగుతున్నాను. ఈ స్టాల్స్ అన్నీ కూడా ఒకే సైడ్ ఉన్నాయి. మీరు ఒకసారి అటువైపు వెళ్తే ఇంక ఇవన్నీ చూసుకొని రావచ్చు. ఇవి చూసుకున్న తర్వాత ఒకటి ఇలా ఈగ్లు లాగా ఉంది, అంటే రౌండ్ బిల్డింగ్ ఉందన్నమాట. అందులోపల ట్రైబల్స్ యొక్క లైఫ్ స్టైల్, వాళ్ళ జీవన విధానం అనేది ఎలా ఉంటుంది, వాళ్ళు యూజ్ చేసినటువంటి పరికరాలు ఉంటాయి కదా, అంటే వెపన్స్, మళ్ళీ వాళ్ళ కుకింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చూపిస్తూ వాళ్ళ విగ్రహాలు, అంటే వాళ్ళ స్టాచ్యూస్ ఉన్నాయి. అవి చూస్తే వాళ్ళు అప్పట్లో వాళ్ళు ఎలా బతికారో అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అంటే వాళ్ళ పెళ్ళి, వాళ్ళు సంతలో ఎలా కూరగాయలు, బ్యాంగిల్స్ అలాంటివి అమ్ముతూ ఉంటారు, వాళ్ళు ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటారు, ఎలాంటి వాటిలో కుక్ చేసుకుంటారు, ఎలాంటి ఫుడ్ తింటారు, ఇలాంటివన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. ఇంకా వెళ్ళే దారిలో నాకు ఈ చెట్టు కనిపించింది. ఇది వచ్చేసి తురుకబంతి చెట్టు, సింగిల్ లేయర్ పెటల్స్ ఉన్నాయి దీనికి. దీని పక్కనే ఇంకో డిఫరెంట్ చెట్టు చూసాను నేను. ఆ ఫ్లవర్ వచ్చేసి మనకి ఏదో పెయింట్ వేసినట్టుంది. ఇక్కడ చూడండి మీరు, పెటల్స్ అన్నీ కూడా ఒకలాగా ఉండి మధ్యలో ఒక చిన్న డాట్ పెట్టినట్టున్నాయి, తీగలాగా ఉంది. దీనికి సీడ్స్ కూడా ఉన్నాయి. తీసుకొద్దాం అనుకున్నాను, కాకపోతే ఇంకా నాకు ప్లేస్ లేదులే అని చెప్పి తీసుకోలేదు. చూసారా డిఫరెంట్గా ఉంది కదా, పెయింటింగ్ వేసినట్టుంది. మధ్యలో మనకి బొట్టు పెట్టుకుంటాం కదా స్టిక్కర్, అలా పెట్టినట్టుంది. సో ఇక్కడ అన్నీ కూడా డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. తెంపుదాం అనుకుంటారు వీడియో, ఇదేంద్ర అన్ని తెంపుదాని అనుకుంటారు. అక్కడ అసలే కాఫీ తోటి అవి తెంపినావు. దానికి సీడ్స్ మంచిగా అయ్యి ఉన్నాయి, అవి తీసుకొద్దాం అనుకున్నాను. ఇక్కడ కాకపోయినా ఊర్లో అయినా పెట్టుకోవచ్చు కదా అన్నట్టు తెంపుదామని ట్రై చేశాను. ఇంకా చందు నన్ను బెదిరిస్తూ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి ఇలాగే తీసుకొస్తున్నావు హారిక, వాళ్ళు చూస్తే నీకు ఫైన్ వేస్తారు, నీ ఇష్టం ఇంకా అని బెదిరిస్తూ ఉన్నాడు. అందుకని ఇంకేం కోయలేదు. మా రిసార్ట్ దగ్గర ఒకటి ఎల్లో కలర్ సన్ఫ్లవర్ లాగా ఉంది, చిన్న సన్ఫ్లవర్ లాగా ఉందన్నమాట. అది బాగుంది. దాని గింజలు కూడా మనకి పెద్ద సన్ఫ్లవర్ ఎలా ఉంటుందో అలానే చిన్న సైజులో సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నట్టే ఉన్నాయి. సో అవి నచ్చాయి. అందుకని వాళ్ళు చూడనప్పుడు ఆ సీడ్స్ తెచ్చుకున్నాను అనమాట. ఇంకా అది కలిపేసి చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఈ పక్కనే మనకి ట్రైబల్స్ ఏవైతే పనిముట్లు యూజ్ చేసుకున్నారో అవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు వీటిని ఎలా రెడీ చేస్తారో కూడా పక్కన మనకి స్టాచ్యూస్లో చెప్తూ ఉన్నారు. ఈ మనిషి అయితే నిజంగా ఆయన ఏదో చేస్తున్నాడేమో అనుకున్నాను నేను, అంత రియలిస్టిక్గా ఉన్నాయి. వాళ్ళకి వేసినటువంటి బట్టలు అనేవి సేమ్ న్యాచురల్గా ఇప్పుడు మనం ఎలా ఉంటామో అలాగే ఉన్నాయి. ఇది చూసారా, ఇసుర్రవుతు, ఇది చెక్కతో చేసింది, భలేగా ఉంది కదా. ఇది చిన్న స్టాల్ లాగా, అంటే చిన్న గుడిసెలాగా ఉంటుంది, అందులో ఇవన్నీ ఉంటాయి. ఇంక ఇది చూసుకొని బయటకు వచ్చిన తర్వాత మనకి ఇంకొక పెద్ద రౌండ్ బిల్డింగ్ ఉంటుంది. అందులో ఇంకా 2 ఫ్లోర్స్ ఉంటుంది. మనం ఒక ఫ్లోర్లో చూసుకొని మళ్ళీ పైకి వెళ్ళాలి. ఆ 2 ఫ్లోర్స్లో ఇంకా ఎక్కువ స్టాచ్యూస్ ఉండి ఎక్కువగా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది కనబడుతూ ఉంటుంది.
ఒక్కొక్కసారి సడన్గా చూస్తే అయితే ఎవరు బొమ్మలో ఎవరు మనుషులో ఏం అర్థం కాకుండా ఉంది. మీరు ఇక్కడ చూసారా, ఇక్కడ వీళ్ళిద్దరు కూర్చొని ఉన్నారు కదా, వీళ్ళని చూసి నేను బొమ్మలే అనుకున్నాను అసలు ఫస్ట్, కాకపోతే వాళ్ళిద్దరు మనుషులు. ఇళ్ళకు గడేట పోతాను చెట్లలాగా. సో ఇంక ఇలా లోపలికి వచ్చేసిన తర్వాత ఎంట్రన్స్ దగ్గర మనకి ఒక్కొక్క స్టాల్ నెంబర్ వేసేసి వాళ్ళు అంటే దేనికి సంబంధించిన వాళ్ళు క్లియర్గా రాసి ఉంటుంది. అండ్ ఇక్కడ ట్రైబల్స్కి మెయిన్గా ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు ఒక్కొక్క తెగ వాళ్ళు ఒక్కొక్కలాగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఎక్కువగా ఫేమస్ అయింది మాత్రం దింసా డ్యాన్స్. చాలా రిసార్ట్స్లో మనకి దింసా డ్యాన్స్ కూడా పెట్టిస్తూ ఉంటారు. ఈవినింగ్స్ అలా ఉంటాయి. మనం స్లాట్ బుక్ చేసుకుని కొంచెం అమౌంట్ ఉంటుంది, అది పే చేస్తే వాళ్ళతో పాటు మనం కూడా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ఒక్క ఫారెస్ట్లో ట్రైబల్స్ ఉంటారు. ఒక్కొక్క ఏరియాకు ఉన్నటువంటి ట్రైబల్స్కి ఒక్కొక్క స్పెషాలిటీ అనేది ఉంటుంది. మనకు శ్రీశైలంలో చూసుకున్నట్లయితే ఆ ట్రైబల్స్ వేరు, ఈ ట్రైబల్స్ వేరు. వీళ్ళు యూజ్ చేసినటువంటి పరికరాలు వాళ్ళ వాటికి వీళ్ళ వాటికి చాలా డిఫరెన్స్ ఉంది. నేను మ్యూజియం అనగానే ఇంకా అక్కడలాగానే ఉంటుంది అనుకున్నాను, కాకపోతే వేరు. వీళ్ళు ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసినట్టున్నారు. ఇక్కడ ఒక ఆమె కూర్చొని చాటలో బియ్యం పోసుకొని కూర్చొని చూసారా, ఇక్కడ ఒక ఆమె కూర్చొని చాటలో బియ్యం పోసుకొని రెడీగా పెట్టుకుని చూసారా. ఈమె మంగళి మంత్రసాని అనమాట. మనకి ఊర్లలో అంతకుముందు అంటే పాతకాలంలో డెలివరీస్ ఏమైనా ఉంటే ఈ మంగళ వాళ్ళు వచ్చి చేసేవాళ్ళు. అప్పుడు హాస్పిటల్స్ ఇవన్నీ లేవు, అంటే మన అమ్మమ్మలు వాళ్ళ అమ్మమ్మలు ఆ కాలంలో అనమాట ఇది. సో ఇలాగ ట్రైబల్స్లోనే మళ్ళీ కేటగిరీస్ ఉంటాయన్నమాట. ఇంకా మీరైతే వీడియో చూస్తూ ఉండండి, నేను మళ్ళీ లాస్ట్లో మాట్లాడతాను.
ఉన్నదా తలకాయ పోతుంది ఇక అట్లకి వెళ్దా చెట్ల కాల్చిదా కళ్ళు తీసండి ఇక ఫోటో తీసింది తమిళ కనిపిస్తుంది. ఇది పట్టుకో కంకిలు చూడ హారిక ఎన్ని రకాలు ఉన్నాయో కంకిలు అవన్నీ రకాలా అన్ని రకాలు ఉంటాయా? నేను పండిస్తుంది అవి ఎందుకు అన్ని రకాలు మల్టీ కలర్ కాదు, ఎల్లో పింక్ గ్రీన్ గింజలు ఉంటాయి. కంకి గింజలు చూడలేను కంకి అవి ఎక్కడ అమ్ముతారు? సీడ్స్ దొరుకుతాయి. మొత్తం పింక్ కలర్ కంకి. అవునా? అంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి ఇది. ఇక్కడ ఈ చెట్టుకి ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ కనిపిస్తుంది చూసారా, ఇది వచ్చేసి తునికి పండు చెట్టు. తునికి పండు అంటే పైన మనకి షెల్ వచ్చేసి ఇత్తడిలాగా ఉంటుంది, లోపల మనకి సపోటాకి ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగా ఉంటుంది. నేను చిన్నప్పుడైతే ఎన్ని ఫ్రూట్స్ తిన్నాను, ఇవి ఇలాంటివి మనకి ఎక్కడ దొరకవు బయట. చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది తునికి పళ్ళు తిన్నారో నా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ తునికి పళ్ళు అంటే తెలిసిన వాళ్ళు కూడా లైక్ చేయండి. ఆంధ్ర సైడ్ ఏమంటారో తెలియదు, కాకపోతే తెలంగాణ సైడ్ మాత్రం తునికి పళ్ళు అంటారు వీటిని. ఇవి ఎక్కువగా సమ్మర్లో దొరుకుతూ ఉంటాయి, హెల్త్కి చాలా మంచిది. అవి చూడగానే ఇంకా చిన్నప్పుడు మెమరీస్ గుర్తొచ్చాయి నాకు. ఇంకా కొద్దిసేపు ఇలా ఉయ్యాలోగి టైంపాస్ చేశాను. ఇక్కడ కొందరు పిల్లలు కలిసారు నాకు, వాళ్ళు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారో. వాళ్ళకి నా ఇయర్ రింగ్స్, జ్యువెలరీ ఇవన్నీ నచ్చాయంట. నేను ఉన్నంతసేపు కూడా నాతో పాటే తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఇందులో స్టాల్ ఉంది. సో అక్క మా షాప్లో నీకు ఫ్రీగా ఇప్పిస్తారా అని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళారనమాట వాళ్ళ స్టాల్కి. ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా పరిచయం అయ్యి చాలాసేపు మాట్లాడారు, హ్యాపీగా అనిపించింది. ఇంకా నాతో పాటు హైదరాబాద్ వచ్చేస్తా అని అంటూ ఉన్నారు వాళ్ళు. ఎవరు ఫాస్ట్ పోతారో చూద్దామా? సరే. ఏయ్ నువ్వే ఫాస్ట్ అయిపోతుంది నీ వెయిట్కు. డ్రెస్ అన్నీ బాగున్నాయా? కావాలా మీకు? అగ్రికల్చర్కి సంబంధించిన వెపన్స్ అన్ని పండించుకోవడానికి గుడ్డరి, పార, నాగలికి అవి కర్రలు, ఇంత చేతి కర్ర, ఏమో పొలం పని ఫస్ట్ చెత్తంతా దిగేస్తారు కదా, నాగలికి పెడతారంట, మారుస్తారు చేసి గడ్డంతో ఒక దగ్గర గుంజుకొస్తారు దాంట్లో. బండికి కూర్చుంటాం. అది ఎక్కద్దంటారా ఇక వద్దులే. ఇటు రాలేదు, మనం రాలేదు. ఏ క్యాబ్ చూడాలిక నీదే కింద పడి తీసుకున్నా ఇది సేమ్ కదనే.
మా ఫ్రెండ్ అంటుంది అప్పుడే. ఈ ముగ్గురు ఒక్కటేనా? ఆ పాప ఈ అమ్మాయా? వీళ్ళిద్దరు అక్కడ వీడియోస్ ఇస్తుంటే మాట్లాడిరన్నాడు నాతో. మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి కొంటారా ఇవి లేకపోతే వేరే వాళ్ళ కొంటాం. అందరు సేమా? కొంచెం వేరే పెట్టుకుంటే అన్ని షాప్స్ సేమ్ ఉన్నాయి ఐటమ్స్ అన్నీ. అన్నీ సేమ్ సార్ ఇచ్చిందే సేమ్ మాకు. అంటే మీరు మళ్ళీ మీకు మార్చుకోవడం కాదు. ఇక్కడ లోపల స్టాల్స్ స్టాల్స్ మార్చడానికి మళ్ళీ మీ అందరికి హెడ్ ఉంటాడు ఒక ఆయన? మా సార్ ఇక్కడ ట్రైబల్స్ అందరికీ కూడా ఇలా పచ్చబొట్టు ఉంటుంది. ఒకటి బొట్టులాగా, ఇంకొకటి కింద లిప్స్ కింద 3 చుక్కలు ఉంటాయి. మళ్ళీ ఐస్ పక్కన టూ డాట్స్ ఉంటాయి. ఇలా పెట్టుకుంటారు. ముక్కు పుడకలు వచ్చేసి 3 పెట్టుకుంటారు వాళ్ళు. శారీ ఏమో కుర్చీలు లేకుండా ఇలా కొంగు ముందుకు తీసి పెట్టుకుంటారు. నేను ఒకసారి హైదరాబాద్లో ఈ లుక్ క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. ఇది మీకు ఎలా యూజ్ అవుతుందంటే, చిన్నపిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా రెడీ చేయండి. డెఫినెట్గా ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకే వస్తుంది. చాలా యూనిక్గా ఉంటారు. ఇంకా చిన్నపిల్లలకు వేస్తే అయితే ఇంకా క్యూట్గా ఉంటారు. ఈ పిక్ వచ్చేసి వాళ్ళ పెళ్లి బాజాలు. ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ట్రైబల్స్ వాళ్ళ మ్యారేజెసే కాదు, వేరే వాళ్ళ మ్యారేజెస్ అయినా కూడా ఈ ట్రైబల్స్ వచ్చి దింసా డ్యాన్స్ వేస్తేనే వాళ్ళ పెళ్లి భరత్ అనేది జరుగుతుంది. సో అలాగా గిరిజనులు మిగతా క్యాస్ట్ వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ అరకు ట్రైబల్ మ్యూజియం వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మ్యూజియం అంతా కూడా కవర్ చేశాను. మీ అందరికీ నిజంగా మీరే వెళ్ళి చూసినట్టు అనిపించిందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.